ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మ చేసిన తప్పేంటి నాన్న? తప్పుగా అనుకోకండి, మిమ్మల్ని నేను తప్పు పట్టట్లేదు. మీరు చాలా మంచివారు. ఒక మనిషిని ప్రేమిస్తే వాళ్ళ కోసం ఎంత దూరం వెళ్తారో నాకు బాగా తెలుసు. అలాంటిదే 20 ఏళ్లుగా అమ్మకి దూరంగా ఉంటున్నారు. అమ్మ ఊసెత్తితే చాలు ఎక్కడలేని కోపం చూపిస్తున్నారు. నా విషయంలో చేసినట్టే అమ్మ విషయంలో కూడా చేశారేమోనని అనిపిస్తోంది నాన్న. చెప్పుడు మాటలు విని అమ్మని దూరం పెట్టారేమో అనిపిస్తుంది. అమ్మ తప్పు చేసిందని తెలిసాక అమ్మ అలా చేసుంటుందా లేదా, మనకి చెప్పిన వాళ్ళు ఎందుకు అలా చెప్పుంటారో అని ఎప్పుడైనా ఆలోచించారా నాన్న? ఆలోచించుండరు. ఒక కార్యం వెనక 100 కారణాలుండొచ్చు నాన్న. అందులో ఒక్క కారణమైనా తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఇలాంటి పొరపాట్లు జరగవు అనేది నా అభిప్రాయం నాన్న. అమ్మ 20 ఏళ్లుగా మీకు నాకు దూరంగా ఉండాలి అని ఉండలేదు నాన్న. మీ చుట్టుపక్కల ఉన్న దుష్ట శక్తులు అమ్మని మీ దగ్గరికి రాకుండా అడ్డుకట్టలు కట్టాయి. అమ్మని చంపాలని చూశాయి. కిడ్నాప్లు చేసి చిత్రహింసలు పెట్టాయి. ఏం మాట్లాడుతున్నావు రూపా? విరూపాక్షి లాంటి పాపిష్టిదాన్ని ఎవరు చంపాలని చూస్తారు? ఎందుకు చంపాలని చూస్తారు? అమ్మ ఒకసారి కత్తిపోట్లకి గురై నాకు కనిపిస్తే నేను హాస్పిటల్లో జాయిన్ చేశాను నాన్న. మీరు కూడా వచ్చి బ్లడ్ డొనేట్ చేసి ప్రాణం పోశారు. అంటే ఆ రోజు దాన్ని కాపాడింది రూపే అన్నమాట. అసలు అమ్మ చేసిన తప్పేంటి నాన్న? రూపా తను చేసిన పాపిష్టి పనుల గురించి మీ నాన్న ఎలా చెప్పగలడమ్మా? నువ్వు అనవసరమైన ప్రశ్నలతో మీ నాన్న మనసు గాయపరచద్దు. రూపా, నీకు నిజం చెప్పాల్సిన బాధ్యత నాకుంది. కానీ ఆ విరూపాక్షి నాతో ఛాలెంజ్ చేసింది. నేను ఆ పెళ్లి జరిపిస్తానని మాటిచ్చాను. రేపు దగ్గరుండి నేను ఆ పెళ్లి జరిపిస్తాను. ఆ తర్వాత నీకన్ని విషయాలు వివరంగా చెప్తాను. నాన్న, ఆ పెళ్లి విషయం మాట్లాడాలి నాన్న. నీ జీవితం నా బాధ్యత రూపా. నీకు వాడు కరెక్ట్ కాదు. కన్నబిడ్డ జీవితం నాశనం చేయాలని ఏ తండ్రి అనుకోడు. నన్ను నమ్మమ్మా, నీకా దేవుడు అన్యాయం చేయడు. ప్రశాంతంగా పడుకోమ్మా. పదక్క. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.